అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను మీ అభినయ్ దర్శన్. తమ్నైల్ చూశారు కదా. చాలామంది నా శత్రువులు, నా విరోధులు సంతోషపడి ఉంటారు. ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తుంది ఏంటంటే, అభినయ్ దర్శన్ క్రైస్తవ సమాజం నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని ఎదురు చూస్తున్నారు. ఒక మాట అయితే మీకు చెప్తాను, ఎవడో వెళ్ళిపోమంటే వెళ్ళిపోవటానికి నేను రాలేదు. నన్ను ఎవడో పిలిస్తే నేను రాలేదు పొమ్మంటే పోవటానికి. మీరు పెంచుకునే కుక్క పిల్లని కాదు నేను. రా అంటే రావటానికి, పో అంటే పోవటానికి. క్రీస్తు ప్రేమ కలిగి క్రైస్తవ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడులు, ప్రార్థనా మందిరాల మీద జరుగుతున్నటువంటి దాడులు, క్రైస్తవులకు సమస్య వస్తే ప్రశ్నించే గొంతుక లేదు అని గమనించిన నేను, నాకై నేనుగా ప్రభు సన్నిధిలో ప్రార్థించి నిర్ణయం తీసుకొని చావైనా బతుకైనా కష్టమైనా నష్టమైనా ఆఖరి క్షణం వరకు, తుది శ్వాస వరకు, ఈ ఊపిరి ఆగే వరకు క్రైస్తవ సమాజం కోసం నిలబడాలి, పోరాడాలి. అసెంబ్లీలో క్రైస్తవ ఎమ్మెల్యేని, పార్లమెంట్లో క్రైస్తవ ఎంపీని కూర్చోబెట్టాలి. ఇది నేను తీసుకున్న నిర్ణయం. ప్రవీణ్ పగడాల గారి ఆశయాలని నెరవేర్చటానికి ఆ దిశగా నేను అడుగులేస్తూ ప్రయాణం చేస్తూ ముందుకెళ్తున్నా. ఏదో ఇప్పుడు నా మీద కుట్ర పన్ని ఎవ్వరో కాదు, బయటోడు ఎవ్వడో కాదు, పాస్టర్కి పాస్టరే శత్రువు అయిపోతున్నాడు, క్రైస్తవులకి క్రైస్తవులు శత్రువులు అయిపోతున్నటువంటి రోజుల్లో మీరెవరో నన్ను వెళ్ళిపోమ్మంటే, ఇక నీకు క్రైస్తవ్యానికి సంబంధం లేదు అంటే, సరే సార్ వెళ్ళిపోతాను సార్, ఇక మీరే ఉద్ధరించుకోండి సార్ క్రైస్తవ సమాజాన్ని అని చెప్పి వెళ్ళిపోవటానికి నేనేమి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయినోడిని కాదు. ఐ హ్యావ్ కామన్ సెన్స్. నాకు ఎథిక్స్ ఉన్నాయి, నాకు ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి. ఇచ్చిన మాట మీద కట్టుబడి చివరి వరకు నిలబడగలిగినటువంటి సమర్థత, మనోధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు. నా పైన దేవుని కృప ఉంది. నా వెనక లక్షలాది మంది క్రైస్తవుల ప్రార్థనలు ఉన్నాయి. మీరు పొమ్మంటే నేను పోను, మీరు రమ్మంటే నేను రాను. క్రైస్తవులకు సమస్య వస్తే, ఎక్కడైనా క్రైస్తవుల మీద దాడులు జరిగితే పరిగెట్టుకుంటూ వెళ్ళి గొంతు చింపుకుని అరిచే వాళ్ళ లిస్టులో మొట్టమొదటి పేరు ఈ అభినయ్ దర్శన్దే ఉంటుంది. నా తల్లిదండ్రులకు ఇష్టం లేదు నేను రాజకీయాల్లో ఉండటం, క్రైస్తవుల తరపున పోరాడటం. నేను ఇంటికి ఒక్కరినే కొడుకుని. మా అమ్మ నన్ను ఆడపిల్లలాగా పెంచుకుంది. అంత గారాబగా పెంచారు నన్ను. వాళ్ళకి ఎంత భయం ఉంటుంది తెలుసా? చాలా భయం ఉంటుంది. కానీ వాళ్ళ మాట కూడా నేను పట్టించుకోకుండా క్రైస్తవ సమాజం కోసం ఏదో చెయ్యాలి అన్నటువంటి ఆలోచనతో నేను ధైర్యంతో గుండె నింపుకొని ముందుకెళ్తూనే ఉన్నా. నేను ఒక మాట చెప్తాను చాలామందికి, అసలు క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ ఏంటో మీకు తెలుసా? ఈరోజు చాలామంది పాస్టర్లు రాజకీయాల్లోకి ఎందుకు, పాస్టర్లు ధర్నా ఎందుకు చేయాలి, స్వార్థికులు క్రైస్తవులు మౌనంగా ఉండి ప్రార్థన చేయొచ్చు కదా. మీకు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానం, హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడితే నేను ఏం చెప్పాలి? మీకు ఏం చెప్పాలి? నిజమైనటువంటి స్వార్థ చేసింది ఎవరు తెలుసా? ఈరోజున్న సేవకులు ఎవరు కాదు. వీళ్ళందరూ స్వార్థపరులు. క్రైస్తవుల్ని అడ్డు పెట్టుకొని లక్షలు కోట్లు సంపాదించుకొని పెద్ద పెద్ద మేడలు, పెద్ద పెద్ద కార్లు, విలువైన సూట్లు, బట్టలు, నగలు సంపాదించుకున్నటువంటి స్వార్థికులు వీళ్ళందరూ కూడా. ఈరోజు ప్రస్తుతం మీ చుట్టూ కనిపిస్తున్నటువంటి స్వార్థికులు, పాస్టర్లు, ప్రవక్తలు అందరూ కూడా వాళ్ళే. డబ్బు 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 డబ్బు, స్వార్థం, లాభం. కానీ ఆనాటి మిషనరీలు, క్రైస్తవ మిషనరీలు ఎవరైతే ఉన్నారో, ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉండటానికి, మనం ప్రభువుని ఆరాధించటానికి, మనం క్రీస్తు రక్తంలో కడగబడటానికి కారణమైనటువంటి ఆనాటి క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ ఏంటో మీకు తెలుసా? కేవలం సువార్త మాత్రం ప్రకటించలేదు. వాళ్ళు సమాజం పట్ల ఒక బాధ్యతను కలిగి వ్యవహరించారు. సతీ సహగమనం మీకు తెలుసు కదా. భర్త చచ్చిపోతే అదే చేతి మీద భార్యను కూడా తగలబెట్టాలి. దానికోసం పోరాడింది ఎవరో తెలుసా? వ్యతిరేకంగా, వద్దు అది తప్పు, అమాయకమైనటువంటి మహిళల్ని తగలబెట్టి చంపేయటం సజీవంగా తప్పు అని చెప్పి పోరాడిన వాళ్ళలో ఒక పేరుంది, విలియం కేరీ. ఈయనెవరో తెలుసా? ఒక మిషనరీ. దేశాన్ని వదిలి, కుటుంబాన్ని వదిలేసి, ఆస్తుల్ని, అంతస్తుల్ని, చదువులన్నీ వదిలేసి
రోజులు రోజులు ఓడ ప్రయాణం చేసి భారతదేశంలో అడుగుపెట్టి స్వార్థ కోసం వచ్చిన నాకు భర్త చచ్చిపోతే భార్యని చంపేస్తే నాకెందుకు, నేను ప్రార్థన చేద్దాం, ఎవడో చంపుకుంటే నాకెందుకు, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు చూసుకుంటాడు, ఎక్కడో సమస్య ఉంటే సమాజంలో నాకెందుకు, నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు చూసుకుంటాడు అని మౌనంగా ఉండలేదు కదా ఆయన ఏం చేశారు తెలుసా? స్వార్థ ప్రకటిస్తూ కుష్టి వాళ్లకు సేవ చేస్తూ ఇలాంటి అక్రమాలు అన్యాయాలు సమాజంలో జరుగుతుంటే వాళ్ళు క్రైస్తవులు కాకపోయినా క్రీస్తుని అంగీకరించని వాళ్ళైనా వాళ్ళ కోసం నిలబడ్డాడు, గలం విప్పాడు, పోరాడాడు, ప్రశ్నించాడు, చివరికి సతీ సహగమనాన్ని రద్దు చేయించాడు మన క్రైస్తవ మిషనరీ విలియం కేరీ గారు. బాల్య వివాహాలు ఇది కూడా క్రైస్తవ సమాజానికి సంబంధించింది కాదు కదా. మరి క్రైస్తవ మిషనరీ ఎందుకు పోరాడాడు బాల్య వివాహాలు రద్దు చేయటానికి? ఎందుకు పోరాడాడు? సమాజం పట్ల ఒక బాధ్యత. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడికి, క్రీస్తు రక్తంలోన ప్రవహిస్తున్న వాడికి ఒక స్వార్థ మీద మాత్రమే కాదు, సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఎవడు పోతే మనకేంటి, ప్రార్థన చేద్దాం. ఎవడిని కొడితే మనకేంటి, ప్రార్థన చేద్దాం. ఎక్కడ అన్యాయం జరిగితే మనకేంటి, ప్రార్థన చేద్దాం. ఇది ఈనాటి స్వార్థికులు, ఈనాటి సేవకులు, ఈనాటి క్రైస్తవ మిషనరీలు, ఈనాటి పాస్టర్లు మీకు నేర్పిస్తున్నటువంటి బోధ. ఏంటంటే భయం. బయటకు వచ్చి మాట్లాడితే నా సంఘం ఎక్కడ మూసేస్తారో, నా ఆస్తులను ఎక్కడ కొట్టేస్తారో, నేను సంపాదించుకున్న డబ్బును ఎక్కడ కాజేస్తారో, భయం 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 భయంతో బతుకుతున్నారు ఈనాటి సేవకులు. దీనికి మరలా దేవుణ్ణి అడ్డు పెడతారు. యేసు ప్రభు చెప్పాడు కదా, ఒక చెంప కొడితే ఒక చెంప చూపించమని. పౌలు భక్తుడు చెప్పాడు కదా, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభమని. ఇలాంటి రెఫరెన్స్లను జోడించి వాళ్ళ భయాన్ని కవర్ చేసుకోవడానికి, కప్పుకోవడానికి అమాయకమైనటువంటి మీలాంటి క్రైస్తవులు అడ్డు పెట్టుకొని మనం ప్రశ్నించకూడదు, మనం పోరాడకూడదు, మనం ధర్నాలు చేయకూడదు, మనం న్యాయం కోసం అడగకూడదు, ప్రార్థన మాత్రమే చెయ్యాలి అంటారు వీళ్ళు. ఇది చాలా తప్పు. కానీ అభినయ్ దర్శన్ ఇలాంటి స్వార్థికుల్లాగా ఉండదలుచుకోలేదు. నాకు డబ్బు ప్రధానం కాదు, నా కుటుంబం ప్రధానం కాదు, నా ప్రాణం నాకు విలువైనది కూడా కాదు. క్రైస్తవ మిషనరీలు ఆనాడు ఎలా ఉన్నాడో అలా నేను ఉండాలనుకున్నాను. కాబట్టే ప్రాణానికి తెగించి కుటుంబాన్ని పక్కన పెట్టి, నా ఆరోగ్యం బాగలేకపోయినా రోడ్డెక్కి ప్రజల్లోకి వెళ్ళి సమస్యల మీద పోరాడుతూ న్యాయం కోసం నిలబడి గలం విప్పుతున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను. నేను సమాజం పట్ల ఒక బాధ్యత నాలో ఉన్నటువంటి క్రీస్తు రక్తం నాకు ఇచ్చింది. ఇది కాదంటానికి మీరెవరు, నేనెవరు, నా కుటుంబీకులు ఎవరు, నా శ్రేయభిలాషులు ఎవరు సార్? వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పడానికి మీరు ఎవరు సార్? హూ ఆర్ యూ టు ఆస్క్ మీ టు లీవ్ దీస్ ఫైట్ ఫర్ క్రిస్టియన్స్? క్రైస్తవుల కోసం పోరాడడం ఆపేయి అని చెప్పడానికి అసలు మీరెవరు సార్? నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ మై డెడికేషన్, ఇట్స్ మై గోల్ అండ్ అంబిషన్ టు ఫైట్ ఫర్ మై క్రిస్టియన్ సొసైటీ, టు రైజ్ మై వాయిస్ అగెయిన్స్ట్ ఇంజస్టిస్ ఇన్ దిస్ సొసైటీ. సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి పట్ల, అన్యాయాన్ని ప్రశ్నించటానికి, గలం విప్పటానికి వచ్చిన నన్ను నోరు మూసుకో అని చెప్పడానికి మీరెవరు అని అడుగుతున్నాను నేను. డూ యూ హ్యావ్ ద ఆన్సర్? యూ కెనాట్. ఒక సామెత ఉంది, అమ్మ పెట్టదు అడక తిన్నివ్వదు అని. మీరు కూడా అదే కేటగిరీయే. ఎవరైతే నేను సమాజం, క్రైస్తవ సమాజం నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని కోరుకుంటున్నారో మీరందరూ కూడా అదే కేటగిరీ. మీరు రారురా బయటికి ప్రశ్నించడానికి, మీరు రారు బయటికి పోరాడడానికి, మీరు రారు బయటికి అన్యాయాన్ని నిలదీయటానికి. మీరు ప్రార్థనే చేస్తామనేటువంటి దొంగ అదనమాట. మీరు లక్షలు సంపాదించుకుని, కోట్లు సంపాదించుకుని, క్రైస్తవం అడ్డు పెట్టుకుని వాళ్ళ కష్టార్జితంతో దశంభాగాలు, కానుకలు దోచుకొని మిమ్మల్ని కోటీశ్వరులు చేసేసారు క్రైస్తవులందరూ కూడా. మీరు సమస్య జరిగినప్పుడు రారు బయటికి, మాట్లాడరు. మీరు సంఘంలో మైకు పట్టుకొని ప్రార్థన చేద్దాం దేవుడు చూసుకుంటాడు అంటారు మీరు. ఒకప్పుడు విలియం కేరీ కూడా ప్రార్థన చేద్దాం దేవుడు చూసుకుంటాడంటే ఈ రోజుకి భర్త చచ్చిపోతే భార్యను తగలబెట్టేవాళ్ళు. ప్రార్థన చేద్దాం దేవుడు చూసుకుంటాడు అని విలియం కేరీ అని ఉంటే ఈ రోజుకి బాల్య వివాహాలు 10 సంవత్సరాల అమ్మాయిని 60 సంవత్సరాల వాడికి, 9 సంవత్సరాల అమ్మాయిని 70 సంవత్సరాల వాడికి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఈ రోజుకి కూడా. ప్రార్థన చేద్దాం దేవుడు చూసుకుంటాడంటే, సార్ దేవుడు చూసుకుంటాడు సార్, కానీ నేనేమంటానంటే ప్రార్థించాలి, ప్రయత్నించాలి, పోరాడాలి. 3 గుంపులుగా మనం విభజించుకొని ఎవడి బాధ్యత వాడు చేస్తే, నేను అందరినీ రోడ్డు మీదకి రమ్మని చెప్పను నాకులాగా.
ప్రార్థించే గుంపు ఉండాలి, ప్రయత్నించే గుంపు ఉండాలి, లీగల్గా పోరాడే గుంపు ఉండాలి. నాలాగా రోడ్ల మీదకి ఎక్కి మన పోరాటంలో అవినీతి అన్యాయం లేదు కదా, ఎవరి మీద దాడులు చేయటం లేదు, రాళ్ళు రువ్వటం లేదు కదా, వాక్యానికి ఉల్లంఘించకుండా వాక్యానికి లోబడి విధేయులమై పోరాడుతున్నాం కదా. మీరు రార్రా, వెళ్ళే నాలాంటి వాళ్ళని అడ్డగిస్తారా. నేను మీకు ఒక కథ చెప్తా. ఒకసారి పీతలు తెలుసు కదా, క్రాబ్స్ అంటారు. పీతలన్నిటినీ వేరే దేశానికి ఎగుమతి చేస్తున్నారు. అన్ని దేశాల నుంచి సేకరించి ఒక 10 దేశాల పీతల్ని సేకరించి క్రాబ్స్ అన్నిటినీ ఒక దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎక్స్పోర్ట్ చేస్తుంటే అన్ని పీతల డబ్బాలకి మూతలు ఉన్నాయి. ఒక డబ్బాకి మూత లేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కెప్టెన్ అడిగాడు పక్కనుండి, ఇదేంటి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా క్రాబ్స్ని, పీతల్ని, అన్ని బాక్సులకి మూతలు ఉన్నాయి, మరి ఈ ఒక్క డబ్బాకి మూతలు లేవు, ఆ పీతలు బయటికి వెళ్ళిపోతే ఎలాగా, పారిపోతే అని అంటే ఆ పక్కనున్నోడు ఆన్సర్ చెప్పాడు. ఏమన్నా తెలుసా? సార్, అన్ని డబ్బాలు వేరే వేరే దేశాలవి, ప్రాంతాలవి సార్, కానీ ఈ మూతలేని డబ్బా ఉందే, ఇది మన భారతదేశానికి సంబంధించింది సార్, భారతదేశం సంబంధించిన డబ్బా సార్, భారతదేశానికి సంబంధించిన పీతలు సార్ ఇవి అన్నాడు. అప్పుడు ఆ కెప్టెన్ అడిగాడు, భారతదేశానికి సంబంధించింది అయితే మూత ఎందుకు పెట్టలేదయ్యా, నేను అడిగింది మూత ఎందుకు పెట్టలేదని అన్నాడు. అప్పుడు అతను అన్నాడు సమాధానంగా, సార్, మిగిలిన దేశాల పీతలు ఉన్నాయే అవి బయటికి వెళ్ళిపోతాయి సార్, మూత తీసేస్తే అన్ని పారిపోతాయి సార్, అన్ని బయటికి వెళ్ళిపోతాయి సార్, బతికేస్తాయి సార్, కానీ ఈ భారతదేశం డబ్బా ఉందే, భారతదేశం పీతలు మూతెక్కర్లేదు దీనికి. ఎందుకో తెలుసా? కష్టపడి ప్రయాసపడి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పట్టుకొని ఎక్కి బయటికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న పీతని మిగిలిన పీతలు ఉన్నాయే కాళ్ళు పట్టుకొని కిందికి లాగేస్తాయి సార్, ఆ పీతను బయటికి పోనివ్వవు. ఇంకొక పీత ప్రయత్నిస్తుంది బయటికి వెళ్ళిపోదాం, ప్రాణాన్ని కాపాడుకుందామని, మరలా మిగిలిన పీతలని దాని కాళ్ళు పట్టుకొని లాగేస్తాయి సార్. ఇట్లా ఏ పీత ఎదగనివ్వదు సార్, బతకనివ్వదు సార్, బయటికి పోనివ్వదు సార్. ఈ భారతదేశం పీతల బతుకువి, ఒకరిని బాగుపడనివ్వరు, వీళ్ళు బాగుపడరు సార్ అని చెప్పాడు. అదనమాట మీరు చేస్తుంది అదే. ఈరోజు నేను షార్ట్ పీరియడ్లో ఎక్కువ పేరు వచ్చేసింది నాకు. నేను తెచ్చుకున్నది కాదు, మీరే తెచ్చిపెట్టారు. నా మీద నెగిటివ్ వీడియోలు చేసి, పాజిటివ్ వీడియోలు చేసి, అభినయ దర్శనాలు అంటాడు, ఇలా అంటాడు. ఈరోజు నేను ఒక మాట చెప్తాను మీకు. 5 కోట్లు ఖర్చు పెట్టిన రానంత పబ్లిసిటీ తెచ్చిపెట్టారా నాకు ఈరోజు మీరు. అది పాజిటివా నెగిటివ్ పక్కన పడేయండి. 5 కోట్లు ఖర్చు పెట్టిన ఇంత పెద్ద పబ్లిసిటీ రాదు నాకు ఈరోజున. దేశవ్యాప్తంగా అభినయ దర్శనం తెలిసిపోయాడు, పేరు వచ్చింది కదా. మంచి పనులు చేస్తాను ఎలాగో నాకు తెలుసు, గతంలో చేసినవే, చేయబోయేదేవే, చచ్చే వరకు చేసినవే. పేరైతే తెచ్చిపెట్టారు నాకు అందరు కలిసి. మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. నా మీద నెగిటివ్ వీడియోలు చేసిన వాళ్ళకి, పాజిటివ్ వీడియోలు చేసిన వాళ్ళకి, నన్ను దొంగ అన్నోళ్ళకి, మోసగడన్నోళ్ళకి, క్రైస్తవ సమాజం నుంచి వెలివేద్దామన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. 5 కోట్లు ఖర్చు పెట్టిన రానంతటువంటి పబ్లిసిటీ నాకు ఫ్రీగా తెచ్చిపెట్టేస్తారు మీరందరూ కూడా. అయితే ఇక్కడ పరిస్థితి మీరు కూడా ఇదే. అభినయ్ దర్శన్ నిన్నగాక మొన్న వచ్చాడు, సంవత్సరం రాలేదు వీడొచ్చి రాజకీయ పరంగా అడుగులేసి, క్రైస్తవుల కోసం పోరాటం మొదలుపెట్టి కరెక్ట్గా సంవత్సరం కాలేదు. వీడేంటి అందరినీ దాటుకుని వెళ్ళిపోయింది, వీడి పేరు ఎక్కువ ఫేమస్ అయిపోయాడే, వీడిని ఎలా లాగాలి, మీరు క్రైస్తవులు, మీరు నా కోసం మాట్లాడతారు, వీడిని ఎలా పడగొట్టాలి, మీరు పాస్టర్లు, మీరు సువార్థికులు, వీని మీద ఒక నెగిటివ్ ప్రాపగండా వచ్చింది, దీన్ని ఎలా ప్రజలకు తెలియచేసి వీని మీద అభిమానిస్తున్న జనాన్ని శత్రువులుగా మార్చాలి, మీరు క్రైస్తవులు, మీరు సేవకులు, మీరు సువార్థికులు. అవును, నిజమే. ఇది మీరు పన్నాగం చేస్తున్నారు నా మీద. నేను చిన్న వయసులో తక్కువ టైంలో ఎక్కువ పేరు వచ్చేసింది, ఎక్కువ జనాదరణ వచ్చిందని అసూయతో ఎదురు చూశారు. ఎక్కడ దొరుకుతాడా, దొరికా. దాడి జరిగింది, ఈ నింద నా మీద వేస్తే అభినయ్ దర్శన్ పేరు పోగొట్టొచ్చు అని మీరు అనుకున్నారు, కానీ విఫలమైపోయారు చివరికి. ఎందుకంటే నా జనం నన్ను నమ్మారు, నా ప్రజలు నన్ను నమ్మారు. అక్కడ నేను గెలిచా. అసూయతో, ఓర్వలేనితనంతో మీరు రార్రా, నాలాంటి ఎల్లనివ్వర్రా. మరలా చెప్తున్న రాసి పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో క్రైస్తవుల మీద దాడులు జరిగితే, సమస్యలు వస్తే, ఇబ్బందులు వస్తే, క్రైస్తవ ప్రార్థనా మందిరాలను ఎక్కడైనా కూలిస్తే ప్రశ్నించటానికి, గొంతు విప్పి నిలబడటానికి పరిగెట్టేది మొట్టమొదటి వ్యక్తి అభినయ్ దర్శనే. ఇది రాసి పెట్టుకోండి మీరు. ఇదే జరిగిద్ది.
ఇదే జరుగుతుంది. నేనే వెళ్ళాలి, నేనే వెళ్తా. ఎందుకంటే నాకు ధైర్యం ఎక్కువ, నాకు ప్రాణం పోతుందన్న భయం లేదు, నాకు ప్రాణం మీద ఆశ లేదు. నాకు ఎలా బతికామో కాదు, మనం చచ్చాక మన చావు కోసం ఎలా మాట్లాడుకుంటున్నారు ముఖ్యం. నాకు ఈరోజు నాకు ఏదైనా జరిగితే కనీసం 10,000 మంది వస్తారు నా శవాన్ని చూడడానికి. మరి మీరు? నేను ఏ ప్రజల కోసం కష్టపడ్డాను, ఏ ప్రజలతో తిరిగాను వాళ్ళకు తెలుసు నేనేంటో. నా గురించి అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళు ఈరోజు కూడా. అక్కడ నేను గెలిచాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను గతంలో కొన్ని వందల మందికి సాయం చేశాను. ₹1,00,000 నా దగ్గర ఉంటే గుడిసెల్లో రోడ్ల పక్కన చిన్న చిన్న గుడిసెలు వేసుకుని బతుకుతుంటే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి ఒక్కొక్క ఇంటికి ₹5,000 నా సొంత డబ్బును పంచాను నేను. ఇవన్నీ మీకు తెలుసు. ఈరోజు నా దగ్గర డబ్బు లేకపోవడానికి, పెద్ద కారు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అభినయ్ దర్శన్ పేదల పక్షపాతి. లేనోడికి పంచి 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 నా దగ్గర ₹100 ఉంటే ₹70 పంచేస్తాను. మా ఇంట్లో తిడతారు నన్ను, అరే నీ గురించి ఆలోచించుకో, అందరికీ పంచి పంచి చివరికి నువ్వు అడుక్కునే స్థాయికి వస్తావు అని చెప్పి తిడతారు నన్ను. మా ఇంట్లో పిచ్చోడ్లాగా కనిపిస్తాను మా వాళ్ళకి నేను. అది నా నైజం, అది నా స్వభావం. మీకులాగా డబ్బు దాచుకుంటూ నాకు రాదురా, మీకులాగా సేవింగ్స్లో పెట్టుకోవడం డబ్బు నాకు రాదురా. ఒకవేళ అలాగే కనుక ఉండుంటే ఈరోజు నా దగ్గర ఇన్నోవా కారు ఉండేది, BMW కారు ఉండేది, పెద్ద ఇల్లు ఉండేది, నాకంటూ బ్యాంక్ అకౌంట్లో ఒక 2-3 కోట్లు ఉండేవి. లేదే. ఎందుకంటే మీకులాగా ధనపిచ్చి ధనాశ నాకు లేదు, ధన వ్యామోహం నాకు లేదు. నా ఆశ అంత ఏంటో తెలుసా? కోట్లు రావాలి, వచ్చిన కోట్లన్నీ లేని ప్రజలకు పంచాలి, పేద ప్రజలకి సాయం చేయాలి, వాళ్ళ మనసులో స్థానం సంపాదించాలి. ఇది నా ఆశ. చిన్నప్పటి నుంచి నా కల ఇదే. నేను సినిమాల్లో ఉన్నప్పుడు, సేవలో ఉన్నప్పుడు, రాజకీయంలో ఉన్నప్పుడు, చదువుకునేటప్పుడు నా ఆశ అంతా ఒకటే, బాగా డబ్బు సంపాదించి లేని వాళ్ళందరికీ పంచిపెట్టి వాళ్ళ మనసుల్లో చోటు సంపాదించుకోవాలి, అభిమానాన్ని సంపాదించుకోవాలి, ఒక మంచి మనిషిగా బ్రతికి మంచి మనిషిగా చచ్చిపోవాలి, ప్రజల కోసం ఏదో చేయాలి అని చిన్నప్పటి నుంచి నా తపన అదే. స్కూల్లో ఉన్నప్పటి నుంచి. ఇది మీకు తెలియకపోవచ్చు, నా తల్లిదండ్రులకు తెలుసు, నా చెల్లెలకు తెలుసు, నా ఫ్రెండ్స్కి తెలుసు, నాతో నడిచే వాళ్ళకు తెలుసు, నాతో పని చేసే వాళ్ళకు తెలుసు నా మనస్తత్వం, నా స్వభావం ఏంటో. నన్న సమాజం నుంచి వెలివేయబడాలి, క్రైస్తవ సమాజం నుంచి వెళ్ళిపోవాలని కోరుకునేది. క్రైస్తవ సమాజం యొక్క సెలవనంగానే ఎంత ఆనందంతో లోపలికి వచ్చేసారు వీడియో చూడడానికి. నేను వెళ్ళను, గుర్తుపెట్టుకోండి. వందలాది మందికి ఈ చేత్తో కుటుంబానికి ₹5,000 చొప్పున సాయం చేసిన చేతులు రాయివి. సాయం పొందిన వాళ్ళకు తెలుసు అభినయ్ దర్శన్ ఎలా సాయం చేస్తాడు. మీకులాగా లక్షల కోట్లు ఉంటే కాదు, 50,000 ఉంటే 35,000-40,000 పంచాను నేను, ఒక 5-10,000 నా దగ్గర పెట్టుకొని. అది నా స్వభావం. ఒక విజయవాడలో, ఒక ఒంగోలులో, ఒక కడపలో, చాలా చోట్ల చాలామందికి నేను ఇంటికి ₹5,000, ₹2 కాదు, ఇంటికి ₹5,000 సాయం చేశాను నేను. ఈ వీడియోలను మీరు చూశారు. నన్న వెళ్ళిపోమని కోరుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, పాడేరు నియోజకవర్గంలో మరలా పాదయాత్ర కొనసాగుతుంది యథావిధిగా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 1 నెల 2 నెలలు మాత్రం విరామం తీసుకుంటున్నాం. ఈ నెల 2 నెలలు కూడా ఖాళీగా ఉండం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూయన్స్ ఉన్నాయి, అంటే ఎస్సీలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల మీద ఫోకస్ చేస్తా. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ తీస్తా. గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు ఎవరికి అందటం లేదు, స్కూల్స్ ఉన్నాయా, అంగన్వాడీలు ఉన్నాయా, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా, రైతులకి భరోసాలు అందుతున్నాయా, పెన్షన్లు కరెక్ట్గా వస్తున్నాయా, పక్కా ఇల్లు పథకాన్ని అది పూర్తి అవుతుందా, అక్కడ రోడ్లు ఉన్నాయా, డ్రైనేజీలు ఉన్నాయా, బాత్రూమ్లు ఉన్నాయా, ఇవి ఎందుకు పరిష్కరించబడటం లేదు, ఇవన్నిటి మీద గ్రౌండ్ రిపోర్ట్ చేస్తా. ఈ నెల 2 నెలలు ఖచ్చితంగా ఈ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తా. ప్రజల మనిషిగా ఇంతవరకు ఎలా బతికాను అలాగే బతుకుతా. మీరు నన్ను డిసైడ్ చేయాలంటే జరిగిన దాడిని బట్టి నన్ను డిసైడ్ చేయొద్దు, నా కార్యాచరణను బట్టి డిసైడ్ చేయండి. అభినయ్ చేస్తున్న పనిని చూసి నా పని మాట్లాడద్దు. ఈ రోజు నుంచి అభినయ్ దర్శన్ కాదు, నా పనిని చూసి మాట్లాడండి. గతంలో నా పనిని చూసి మాట్లాడండి, ఇప్పుడు భవిష్యత్తులో నేను చేయబోయే పనిని చూసి మాట్లాడండి. సోమవారం నుంచి మొదలు పెడుతున్నా నా పనిని, మరలా ప్రజల కోసం పనిచేస్తున్నా. నేను గత జనవరి 27 నుంచి ప్రజల కోసం పనిచేస్తాను. ఆ ప్రజలు నాకు తెలుసు, ప్రజలకు నేను తెలుసు. మరలా సోమవారం నుంచి ప్రజల కోసమే పనిచేస్తున్నాను. ప్రజలను ఎక్కడ నేను దెబ్బతీయలేదు, ప్రజల కోసం పనిచేయబోతున్నాను. నా పనిని చూసి మాట్లాడండి. జరిగిన సంఘటన, దాడిని చూసి మీకు నచ్చింది నోటికి వచ్చినట్టు మాట్లాడదు. నరం లేని నాలుక ఎలాగైనా మాట్లాడింది. నోరు జాగ్రత్త.
అభినయ దర్శన్ చేసే పనిని చూసి అప్పుడు నిర్ణయించండి నేనేంటా అని. నన్ను ఎవడైనా క్రైస్తవ సమాజం నుంచి వెలివేయాలి, తరిమేయాలి అని మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టి, సరే అభినయ దర్శన్ని తరిమేద్దాం, వెలివేద్దాం, మరి ఆయన స్థానాన్ని నువ్వు భర్తీ చేస్తావా? ఆయనకు లాగా నువ్వు కుటుంబ నదులు రోడ్డు మీద నిలబడతావు ప్రజల్లో? ఆయనకు లాగా అసెంబ్లీలో క్రైస్తవ ఎమ్మెల్యేలను తీసుకెళ్లి కూర్చోబెట్టగలవా? ఆ తెగింపు నీకుందా అని అడగండి. ఈ నా కొడుకులందరూ యూట్యూబ్ ఛానళ్ళు, చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని, ఫేక్ ఛానల్స్ పెట్టుకొని, మొబైల్ ఒకటి పెట్టుకొని రికార్డింగ్లు చేసి నన్ను వెలివేస్తారా మీరు? నన్ను గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుల తరపున పదవిని కూడా పట్టించుకోకుండా అవసరమైతే అసెంబ్లీకి వెళ్ళాక క్రైస్తవుల తరపున మాట్లాడకూడదు అన్నటువంటి ఏదైనా నియమం ఉంటే ఆ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి క్రైస్తవుల కోసం ప్రశ్నించడానికి ఒక క్రైస్తవ ఎమ్మెల్యేని అసెంబ్లీలో తీసుకెళ్ళి కూర్చోబెట్టేది అభినయ దర్శన్ మాత్రమే. రాసి పెట్టుకునేది. ఎందుకంటే నాకు డబ్బు పిచ్చి లేదు, నాకు జనం అంటే ఇష్టం. నా జాతి కోసం ప్రాణం ఇస్తాను నేను. నా క్రైస్తవులకి ఎమ్మెల్యే ఉండాలి, ఉండి తీరాలని గట్టిగా నిశ్చయించుకున్నా కాబట్టి అందరినీ వదిలేసి రోడ్డు ఎక్కా నేను. నాకులాగా మీరు రోడ్డు ఎక్కలేరు, నాకు లాగా మీరు కుటుంబాల్లో వదిలి రాలేరు, నాకులాగా ఉన్నా లేకున్నా అనారోగ్యం ఉన్నా ప్రజల కోసం మీరు వచ్చి 24 గంటలు బతకలేరు. మీరు మీ వల్ల కాదది, నా వల్ల సాధ్యమవుతుంది. అది నా వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. వచ్చే 2029 ఎన్నికల్లో క్రైస్తవ ఎమ్మెల్యే ఎవడైనా ఉన్నాడంటే మొట్టమొదటిగా అభినయ దర్శన్ ఉంటాడు. నా తరపున 5 మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీలో తీసుకెళ్ళి కూర్చోబెడతారని మాటిచ్చా. ఆ మాట నెరవేర్చి తీరతా మీరు చూస్తారు. అప్పుడు ఎవరెవరైతే నన్ను తప్పుగా అనుకున్నారో, నన్ను ఎవరెవరైతే అభినయ దర్శన్ని అపార్థం చేసుకున్నామనుకుంటారో మీరందరూ రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎక్కువ రోజులు పట్టదు. Within 1 or 2 months, you will feel regret. You will realize. మీరు పశ్చాత్తాపడతారు, రిగ్రెట్ ఫీల్ అవుతారు. అపార్థం చేసుకున్నామనే అర్థం చేసుకోవటానికి 1-2 నెలలు చాలు. మీరు మరలా క్షమాపణ అడగటానికి కూడా సిద్ధమవుతారు. నాకు గుర్తుపెట్టుకోండి, అభినయ దర్శన్ క్రైస్తవ సమాజాన్ని వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు, వెళ్ళడు. నా తుది శ్వాస వరకు, ఆఖరి ఊపిరి వరకు, చివరి క్షణం వరకు మట్టిలో నన్ను పెట్టెలో పెట్టి మూతెట్టే వరకు క్రైస్తవ సమాజం కోసం, నా జాతి కోసం, నా ప్రజల కోసం, నా పేదల కోసం నిలబడతా, పోరాడతా, ప్రశ్నిస్తా, ఓట్లు ప్రజల నుంచి రాబడతా, అసెంబ్లీలో కూర్చోబెడతా. ఇది రాసి పెట్టుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.